లోపల ఎంకరేజ్మెంట్ అనేది లేదు. ఎవరు కూడా దత్తు గారు ఎంతో చెప్తుంటారు, రావడం కూడా లేదు. ఒక రాజ్యంలో ఒక రాజు ఒకరోజు చింతతో కూర్చున్నాడంట. ఆయన శయన మందిరం కూర్చుంటే మంత్రి గారు వచ్చి, ఏమైంది రాజుగారు, మీరు ఈరోజు ఏదో విచారంలో ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నారు అని అంటే, అప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, భార్యలకు భయపడే వాళ్ళు నేను ఒక్కడినేనా, ఈ లోకంలో ఇంకెవరైనా ఉంటారా అని నాకు సందేహం కలిగింది అంటాడు. అంటే ఈ సందేహాన్ని ఎట్లా తీర్చుకోవాలి మనము అంటే, ఊర్లంతా దండోరా అయ్యేది, భయపడే వాళ్ళని తీసుకురండి అని చెప్తాడు నాకు రాజు. అయితే అంత దండోరా వేస్తారు, ఊర్లో తీసుకొస్తారు. భయపడే వాళ్ళు ఇక్కడ, భయపడని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అందరు ఇక్కడనే కూర్చున్నారు, ఒక్కడు మాత్రం భయపడని ప్లేస్లో కూర్చున్నట్ట, భార్యకు భయపడని ప్లేస్లో. అంటే రాజు అన్నాడంట, వీనికి ఎంత ధైర్యము, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు, ఈయనకే ముందు మనం సన్మానం చేద్దాం, ఈయన ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్పి. సరే తీసుకురండి అని చెప్తారు. తీసుకురా అని చెప్తే అతను ఏమంటాడంటే, అడుగుతారు అతను, నీవు ఎట్లా దీన్ని కంట్రోల్ చేస్తున్నావు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అంటే, ఏం లేదండి, మీరు నిన్న రాత్రి దండోర వేసినప్పుడు మా భార్య చెప్పింది, నువ్వు భయపడే వాళ్ళ దగ్గర కూర్చుంటానంటే వచ్చినాక మళ్ళీ ఈడ పడుతుంది దెబ్బలు, అది కనీసం నువ్వు మెయింటైన్ చేయాలి ఆడ పోయి కూర్చున్న దగ్గర అని చెప్పి. ఇప్పుడు మన దత్తు గారు ఇంత చెప్పినా మరి ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారని ఇక్కడికి మాత్రం చాలా తక్కువ వస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏమంటే, రావాలని బాగా ఎక్కువ రావాలని ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన ధర్మాల గురించి చెప్తున్నారు సార్. ఇంత ప్రస్తావన చేసినప్పుడు రాజసూయ యాగం చేస్తుంది, ఎవరు ధర్మరాజు చేస్తుంటేనంటే ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తుంటాడు. ఆయన పేరు ధర్మరాజు కదా. చేస్తుంటే నువ్వు చాలా ధర్మాత్ముడవు, చాలా ధర్మం గల వ్యక్తివి, ఎంతోమందికి దాన ధర్మాలు చేస్తున్నావు, నువ్వు చాలా సంతోషము అని ఒకరొకరు ఆయన పొగుడుతుంటారు అన్నాడు. పొగుడుతుంటే అంతలోపల ఒక వ్యక్తి వస్తాడు, ఒక సాధు అక్కడ వస్తాడు. సాధు వచ్చి, నేను ఒక యజ్ఞం తలపెట్టిన, నాకు ఒక చందనము సమిధలు కావాలి, చందనం కంటేనే కావాలి నాకు గంధం చెక్క అని చెప్తే, సరే దానికేముంది, నేను దాన్ని మీకు ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్తాడు. అక్కడ ఉన్న బట్టలను తీసుకుపోతాడన్న, మీరు పోండి, మరి ఆ చందనం వృక్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి తనకి ఇవ్వండి యజ్ఞం చేస్తాడు. వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి, వర్షాకాలం కదా, 4 నెలలు ఉంటుంది, ఎక్కడ కూడా దొరకడం లేదు, అసలు అడవికి పోవడం లేదు, అంత పచ్చిగా ఉన్నాయి, చెట్లు కొట్టడానికి వీల్లేదని మళ్ళీ వచ్చి చెప్తారు అన్నాడు. ఎవరికి? ధర్మరాజు. నేనేం చేయలేదని చెప్తే ఆ సాధువు పోతుంటే కృష్ణుడు అక్కడనే ఉంటాడు అన్నాడు. ఆ కృష్ణుడు ఏం చెప్తాడు, ఇంకొక అతను ఉన్నాడా కొద్ది దూరంలోనే ఉంటాడు, ఆయన కూడా దాన ధర్మాలు చేస్తుంటాడు, మరి అక్కడ పోయి ప్రయత్నం చేయండి అని చెప్తాడు. సరే ఎవరు అంటే, కర్ణుడు అని ఉంటాడు ఇక్కడ అని చెప్తాడు. ఆ కర్ణుని దగ్గర పోతే ఈ ధర్మరాజు కృష్ణుడు కూడా మారు వేషంలో ఈ సాధు వెంబడి పోతాడు వాళ్ళ ఇంటి దగ్గర, కర్ణుని దగ్గర పోతే అక్కడ కూడా ఈ విషయం చెప్తాడు ఆ సాధు, నేను ఒక యజ్ఞం తలపెట్టిన, ఆ యజ్ఞానికి కావాల్సిన సమిధలు కావాలి నాకు, అది కూడా గంధం చెక్కలే కావాలని చెప్తాడు. ఆయన కూడా అడవికి పంపిస్తాడు, వాళ్ళు కూడా రిటర్న్ వస్తారు, ఏం దొరకడం లేదు, వర్షాకాలం ఉంది, అడవిలో బాగా వర్షం పడుతుంది, ఎక్కడ దొరకడం లేదు, ఏం చేయాలో ఆలోచన చేస్తుంటాడు. సరే మీరు ఇంకా ఇవ్వలేరంటున్నారు, నేను వెళ్ళిపోతానండి. కర్ణుడు అంటాడు, ఆగండి, పోవాల్సిన అవసరం ఏం లేదు, నేను ఎట్లయినా మీ కోరికను నేను నెరవేరుస్తా అని చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, అక్కడ ఉన్న పని వాళ్ళకి పిలిచి, నా శయన మందిరంలో ఉన్న మంచం కానీ, కిటికీలు కానీ, తలుపులు కానీ అన్ని గంధం చెక్కలతోనే ఉన్నవి, ఇవి నేను ఎప్పుడైనా చేసుకోగలుగుతాను, ఇప్పుడు ఈయనకు అవసరం, అవన్నిటిని కూడా తెచ్చి అది విరిచేస్తారా, ఇప్పుతారా, ఏం చేస్తారో తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేయండి అని చెప్తాడండి. సరే అని అన్నీ తీసుకొచ్చి ఈయనకి ఇస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏముందంటే, మనము ఎవరికి ఏం అవసరం ఉందా అని ఇవ్వడమే చాలా గొప్పదనం అన్నాడు. మనకు పనికిమాలిన వస్తువులు ఇంట్లో ఉన్నాయని చెప్పి దాన ధర్మాలు చేయడం కాదు, ఎవరికి ఏ వ్యక్తికి ఏది అవసరం ఉందో అది చేయడమే
మన యొక్క కర్తవ్యం అన్నట్టు. అప్పుడు అందుకే ఆయనకు దానకర్ణుడు అని పేరు వచ్చిందని చెప్తారండి. ఇది ఒక చిన్న కథ. ఎందుకంటే దాన ధర్మాల గురించి చెప్పిండ్రు సార్ గురించి ఇది ఒకటి నాకు జ్ఞాపకం వచ్చి చెప్పిన ఒక చిన్న ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి కానీ అందరిని పిలిచి నా దగ్గర ఏముందో అంటే ఒక అతను ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడనో అతను పెద్ద సేటు, ఇంతకుముందు కూడా చెప్పిన చాలా పెద్ద సేటు ఉంటాడు అన్నట్టు. ఆయన ఏం చేస్తాడు, విదేశాలకు ఆయన వ్యాపార నిమిత్తం పోయినప్పుడు అంతా వస్తువులు తీసుకొస్తుంటాడు. తీసుకొచ్చి ఇల్లంతా ఎక్కడ చూసినా వస్తువులే అయిపోతాయి అన్నాడు. అతను ఏం ఆలోచన చేస్తాడంటే ఇవన్నీ ఏం చేసుకోను, నేను ఇన్ని వస్తువులు నేను ఏం చేసుకోలేను, ఇవన్నీ మనము మా ఊర్లో బీదవాళ్ళు ఉన్నారు కదా, అందరికీ నేను ఒక్కొక్క వస్తువు దానం చేద్దామని చెప్పి ఒక పెద్ద టెంట్ వేస్తాడు. ఒక పెద్ద టెంట్ వేసి ఆ వస్తువులన్నీ అక్కడ పెడతాడు టేబుల్స్ పైన. అందరు క్యూగా వచ్చి ఒక్క వస్తువు మాత్రమే తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఎవరు ఆ సేట్ అక్కడ చేరేసుకొని కూర్చుంటారు. అందరు ఎవరు కావాల్సిన వాళ్ళు వాలంటీర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, క్యూ మెయింటైన్ చేస్తుంటారు. ఎవరు కావాల్సిన వస్తువు వాళ్ళు తీసుకొని పోతూ ఉంటారు. ఒక ఆమె ఏం చేస్తుంది, మధ్యలో నుంచి పోతుంది అన్న. ఏందమ్మా నువ్వు ఇట్లా క్యూ మెయింటైన్ చేయాలి కదా, నువ్వు అట్లా మధ్యలోకి వెళ్ళి పోతున్నావు అని చెప్తే పక్క జరగండి పోయి అని ఆ సేట్ చేతి పట్టుకున్నావు. ఇదేందమ్మా ఇన్ని వస్తువులు ఎక్కడ ఉండగా నా చేతి పట్టుకున్నావు నువ్వు అంటే అంటే నిన్ను పట్టుకుంటే ఇవన్నీ నావే కదా అంటే నిన్ను పట్టుకుంటే ఇవన్నీ నావే కదా, ఇవన్నీ తీసుకుపోయి నేనేం చేస్తా ఏదో ఒక వస్తువు, నిన్ను పట్టుకుంటే ఇవన్నీ నావే అంటే మనము దత్తుగానే పట్టుకోవాలి. దత్తుగానే పట్టుకుంటే ఇటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొంటాం, అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి. అంటే మనం భగవంతుని ఆశ్రయించాలి అనేది ఒక చిన్న ఉదాహరణ. అన్ని దానముల కన్నా అన్నదానమన్నా కన్నవారి కన్నా ఘనులు లేరు, ఎన్న గురువు కన్నా ఎక్కువ లేరయ్యా విశ్వదాభిరామ వీరవేమ అన్నారు. ఒక చిన్న కీర్తన ఉంది సార్, పాట ఒక చిన్న